వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు మనం జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్నాము. పొద్దున్న అంటే 7 గంటల నుంచి కూడా ఇక్కడ కొంతమంది మహిళలు ఉండి నుంచి వచ్చారు. ఉండి నియోజకవర్గంలో వీళ్ళు ఉంటున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని RRR అంటే రఘురామకృష్ణంరాజు గారు పూర్తిగా కూల్చేసి వాటిని చెరువులకి సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే వీళ్ళు ఉంటున్న ఇంటి నుంచి కూడా వాళ్ళని బయటికి ఈడ్చేసి ఇప్పుడు వీళ్ళనైతే చెట్టు కింద పడేశారు. సో ఈ సమస్యని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి అయితే వీరు పొద్దున్న నుంచి కూడా జనసేన పార్టీ ఆఫీస్ బయట అయితే ఆయన్ని కలవటం కోసం వాళ్ళ యొక్క బాధని చెప్పుకోవడం కోసం అయితే ఇక్కడే వేచి చూస్తున్నారు. అయితే కనీసం ఎవరు కూడా పట్టించుకున్న బాపతి పోలేదు. అసలు వారి సమస్య ఏంటి అనేది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. మాది ఉండు మండలం ఉందూరు. ఏ ఊరమ్మా? ఉందూరు అండి. ఓకే అమ్మ, ఏంటి మీ సమస్య ఏంటి అసలు? మా ఇల్లులు తీసేశారండి. మా ఇల్లుల గురించి మేము కేసు వేసామండి. కేసు వేసామనండి. నేను స్కూల్లో గత 8 సంవత్సరాలుగా చేస్తున్నానండి. హై స్కూల్లో కుకింగ్ చేస్తాను. నన్ను స్కూల్లో మానిపించేశారు. ఆ ఇల్లులు కేసు వెనక్కి తీసుకోకపోతే మీది ఆధార్ కార్డు ఆపేస్తాం, రేషన్ ఆపేస్తాం, కరెంట్ ఆపేస్తాం, పెన్షన్ ఆపేస్తాం అని బెదిరించారండి. అయినా నేను కేసు వెనక్కి తీసుకొని అన్నానండి. తీసుకొని అన్నాక స్కూల్ కూడా మానిపించేశారు. అయినా సరే ఇప్పుడు ఇల్లులు కూల్చేశారు. నిలువు నేడ లేకుండా రోడ్డు మీద నుంచోబెట్టారండి. మాకు మంచినీళ్ళు కూడా దొరకట్లేదండి ఊళ్ళో. ఇల్లు ఎందుకు కూల్చేశారండి? చెరువులకి అడ్డుగా జనరేటర్లు అయ్యి పెట్టుకోవడానికి అడ్డుగా ఉన్నాయనండి. బోధులు తవ్వాలని వంక పెట్టండి, కూల్చేశారండి. ఇల్లు కూల్చేస్తున్నప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పిల్లలు కానీ ఉన్నారండి. ఎంత తిరిగినా పార్టీ ఆఫీస్కి, సీఎం గారి ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడ కలవనివ్వలేదండి. ఇల్లు కూల్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఆర్డర్ చూపించారా? వాళ్ళు ఇలాగా తీసేస్తున్నా వచ్చింది అన్నారండి. మీకు చూపించారా? ఏమో అండి, నాకు తెలియదు. అది నేను చదువుకోలేదు. నోటీస్ వచ్చింది అన్నారండి. మాకు టైం కూడా ఇవ్వలేదు. వారం రోజులు టైం అన్నది 3 రోజుల్లోనే కూల్చేశారండి. తెలుగుదేశం అది సీఎం గారు ఆఫీస్కి వచ్చి వెళ్ళిన 3 రోజులు కూల్చేశారండి. ఓకే, ఏం చెప్తున్నారమ్మా మీరు అక్కడ? మీ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి కలెక్టర్ని కానీ ఎవరినైనా కలిసారా? ఇది దగ్గరికి వెళ్ళామండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. ఏమంటున్నారు? ఫస్ట్ అయితే కలెక్టర్ గారేమో నా దాకా రాకుండా ఈ ఇల్లులు కూడా మీ దాకా రాదమ్మా, కంగారు పడకండి అన్నారండి. రెండోసారి వెళ్ళినప్పుడు ఆవిడ అసలు పట్టించుకోలేదండి. ఎంఆర్ఓ గారు అయితే అసలు మాకు సమాధానమే చెప్పట్లేదండి. మొత్తం అందరూ కూడా రఘురామకృష్ణరాజు గారు అండర్లోనే ఉన్నారండి. మాకు ఎవరూ న్యాయం చేయట్లేదండి. మా ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరో పట్టించుకోవట్లేదండి. కనీసం రోడ్డును పడితే మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరండి. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? మేము వండుకుని చెట్టు కింద ఉంటున్నామండి. ఎవరో మీలాంటి వాళ్ళు ఆదుకుంటే ఆ చెట్టు కింద అన్ని సరుకులు తెచ్చి పెడితే చెట్టు కింద ఉంటున్నామండి. టెంట్ వేసుకుంటే ఆ టెంట్ సామైన అతన్ని కూడా బెదిరించి నువ్వు ఆ టెంట్ తీసుకోకపోతే నీ మీద కేసు పెడతామంటే ఆ టెంట్ కూడా అట్టుకెళ్ళిపోయారండి. మంచినీళ్ళు కూడా రానివ్వట్లేదండి. మా కరెంట్ మీటర్లు కూడా అట్టుకెళ్ళిపోయారండి. తాతయ్య మీ పేరేంటి? నా పేరు వెంకట సత్యనారాయణ కటికిరెడ్డి. ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీరు? అయ్యా, మా 60 సంవత్సరాల మట్టు ఉన్న ఇల్లు కూలగొట్టేశారు. ఏదో న్యాయం చేస్తామని వచ్చామండి. ఎందుకు కూలగొట్టేశారు? ఎవరు కూలగొట్టారు? ఆ ఎమ్మెల్యే గారండి, రఘురామకృష్ణరాజు. ఎందుకు కూలగొట్టేశారు? వాళ్ళందరూ రాజులండి. ఆ చేపల చెరువులు తవ్వేసి, రైలు చెరువులు తవ్వేసి ఆ మురుకు పంటకాల కుదిలేసి పంట చేలు పాడు చేసి మా ఇళ్ళ వల్ల పాడైపోయిందని మా మీద పట్టి మాకు ఆ ఇళ్ళ పాడగొట్టేశారు. ఇళ్ళ వల్ల ఎందుకు పాడైపోద్దంట? ఇళ్ళ వల్ల కుళ్ళుడు అందులోకి వచ్చేస్తుందని పెట్టారండి వాళ్ళు. వాళ్ళు చెరువుల వల్ల పోతుందని పెట్టలేదు. పంటకాలం దగ్గర ఆదికాలం కాడ నుంచి తవ్వేశారు ఎమ్మెల్యే గారు, మామగారు వాళ్ళను చెరువులు. మరి పోలీసులు కానీ మీ జిల్లా కలెక్టర్ కానీ ఏం మాట్లాడట్లేదా? ఏమీ చెప్పలేదండి. మీరు కలిసారా? మా ఊళ్ళకి కలిసారు. ఏమన్నారు కలిస్తే? వాళ్ళు వెళ్ళారండి, నేను వెళ్ళలేదు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు తాతయ్య ఇంట్లో? 55 సంవత్సరాలు మట్టి ఉంటున్నామండి మేము అక్కడ. ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, వీళ్ళు ఏం చెప్తున్నారు? కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కరోనా రాదండి. మీరు ఎన్ని రోజులు ఉంటారు తాతయ్య గారు ఇక్కడ? న్యాయం జరిగేదాకా ఉంటామండి. తాతయ్య, ఇప్పుడు మీరు మీ ఊళ్ళో ఇల్లు కూలగొట్టేస్తారు కదా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఒక చెట్టు కింద ఉంటున్నామండి. అన్నీ ఉంటున్నాం. భోజనం అది? భోజనం అది ఎవరో బయట పెడుతున్నారు. మీ ఊర్లో ఎవ్వరు కూడా దీనికి ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళని అని మాట్లాడట్లేదా? మాట్లాడారండి. వాళ్ళు అంత రాజులు. ఈ లేబర్ని పాడు చేయాలని వాళ్ళ ఉద్దేశం. చెరువులు కాడ లేకుండా చేయాలని. గవర్నమెంట్కి ఏం చెప్తావు నువ్వు? ఏం కావాలనుకుంటున్నావు గవర్నమెంట్ నుండి? గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నామండి మేము. నా పేరు వెంకటరత్నం అండి. మాది ఉండు మండలం అండి, ఉందూరు గ్రామం అండి మాది.
అమ్మ పొద్దుటి నుంచి కూడా మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి మీ సమస్యని తెలియచేయడానికి, లోపల నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది? ఏమీ రాలేదండి. అసలు మమ్మల్ని ఉండొద్దు అంటున్నారండి పోలీసులు. అసలు మమ్మల్ని పొద్దున్న నుంచి ఉండొద్దు అనేది ఉండొద్దు అంటున్నారండి పోలీసులు. ఉండొద్దు అంటున్నారండి. 70 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మేము. మా పిల్లలతో మా ఆయన గారు మేము ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి 70 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇప్పుడు అండి తెల్లారగంట 4 గంటలండి 500 మంది పోలీసులు అండి ఆడమగ వచ్చండి మా ఇంట్లో బందోబస్తు చేస్తండి మా ఇల్లు కూల్చేశారండి. ఎండలకండి మేము ఎవరెక్కడ ఉండాలో చిన్నపిల్లలు బాలంతరులు చిన్న ముసలోళ్ళు మొక్కలు అందరూ ఉన్నారండి. సో చూశారు కదా, ఇది ఉణుదూరు గ్రామ ప్రజల పరిస్థితి. అంటే ఎక్కడ కూడా కులాలకి అంత పట్టింపు లేదు అంటూనే అగ్ర కులాలని సపోర్ట్ చేస్తూ అటు గవర్నమెంట్ అధికారులు కూడా అంటే వీళ్ళని ఏ రకంగా చిత్రహింసలు చేస్తూ ఉన్న ఇంటి నుంచి కూడా బయటికి నెట్టేశారో మనకి ఇప్పుడు వారి మాటల్లోనే విన్నాము. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని రాజకీయ నాయకులే అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా వేస్తారు. మరి ఈరోజు వాళ్ళ ఇంటిని కూల్చేశారు, మా ఇంటిని మాకు తిరిగి ఇవ్వండి, లేదా కనీసం మేము ఉండడానికి మాకు కొంచెం స్థలం కల్పించండి అంటూ వాళ్ళు పోరాటానికి మీ ఆఫీస్ చుట్టూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కానీ కనీసం వాళ్ళని కలిసి వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళకి మీరు కల్పించలేకపోయారు. అంటే ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మాట్లాడుతున్నారు. దాదాపు ఉదయం 7 గంటలకి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చారంటండి వీళ్ళు. కానీ మార్నింగ్ నుంచి కూడా కనీసం పక్కనే ఉన్న చలివేంద్రంలో మంచినీళ్ళు తాగడానికి వెళ్తే కూడా ఏంటి ఏదో అడుక్కున్న వాళ్ళని చూసినట్టుగా ఇంకా వెనక చాలా మంది ఉన్నారు మీరే తాగేస్తే ఎట్లా అన్నట్టుగా అక్కడ పోలీసులు బయటికి నెట్టేశారంటండి. ఏంటండి ఈ దారుణం? ఉండి నుంచి వచ్చారండి, ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు వీళ్ళది ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా కాదు. మంచినీళ్ళు తాగే వాళ్ళని కూడా మీరు ఆ రకంగా మాట్లాడారంటే మరి మీరేం ఉద్యోగాలు చేస్తున్నారు? మరి అసలు మీరు దేనికో మీకు ఆ పదవులు కూడా మాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంటే ఒక నమ్మకంతో వీరు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కేసులో అంటే ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్గా రఘురామకృష్ణంరాజు గారి పేరునైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరి పేర్లు, పోలీసులు కూడా అంటండి. కనీసం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళ సామాన్లన్నా వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులు కానీ వాటినన్నా తీసుకునే అవకాశం లేకుండా వాళ్ళని ఆ రోజు నిర్దాక్షిణ్యంగా మనుషులు ఉండగానే ఇల్లు కూల్ చేశారంటండి. సో వారి మాటల్లోనే మీరు విన్నారు కదా. సో వీరు ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ వాళ్ళ యొక్క అంటే విధిపైన వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన పైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, మంగళగిరి నుండి.